మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనకి ఈ వీడియోలో మనం ఐపీఓస్ డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఐపీఓ వచ్చేసి ఎంఫోర్స్ ఆటోటెక్ లిమిటెడ్. ఇది వచ్చేసి ఒక ఎస్ఎంఈగా వస్తుంది. 1200 షేర్స్ కొనాలండి. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ చూసినట్లయితే 1,17,600 అయితే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈ కంపెనీ వచ్చేసి మేజర్గా మనకి ఇక్కడ వచ్చేసి ఆటోటెక్ కంపెనీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మేజర్గా ఇది వచ్చేసి డిఫరెన్షియల్ హౌసింగ్స్, లాకర్స్, కవర్స్ అండ్ హబ్స్, స్పిన్డిల్స్, యాక్సిల్స్. సో ఇది ఒక మనకి ఆటో యాన్సిలరీ కంపెనీ అనేది మనకి ఒక ఐడియా అయితే ఇక్కడ నేమ్లోనే ఉంది. సో ఇది వచ్చేసి మనం సబ్స్క్రైబ్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాము. మనకి బేసికలీ మనం ఫస్ట్గా చూడాల్సింది ఏంటంటే సబ్స్క్రిప్షన్ స్టేటస్ ఎంత అనేది చూడాలి. ఇక్కడ వచ్చేసి మనకి 21.73 టైమ్స్ అయితే సబ్స్క్రిప్షన్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి రేపు క్లోజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే సో ఆఫర్ ఎండ్ డేట్ వచ్చేసి 25th ఏప్రిల్. సో రేపు క్లోజ్ అవుతుంది. ఈరోజు ఉంది, రేపు ఉంది. ఆల్మోస్ట్ 21 టైమ్స్ అంటే మనకి మంచి బిడ్డింగ్ అయితే ఉంది దీని మీద. కాకపోతే ఇది మనము సబ్స్క్రైబ్ చేయొచ్చా లేదా అనేది చూద్దాము. ఓకే, సో దీని యొక్క రిజల్ట్స్ మనం చూసినట్లయితే నాకు 2021లో మనకి 5 CR ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంటే నేను డైరెక్ట్గా సో ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వెళ్తున్నాను. 2022లో మనకి ఈవెన్ ఎక్స్పెన్స్ కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెన్స్ కూడా అలానే పెరిగినాయి అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా పెరిగింది 2022లో. 2023 చూసినట్లయితే మనకి రెవెన్యూస్ కానీ ఎక్స్పెన్స్ కానీ తగ్గింది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా తగ్గింది. సో మనకి ఎక్స్పెన్స్ పెరిగి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరగటం అది ఒక ఇండికేషన్ అయితే మనకి ఎక్స్పెన్స్ తగ్గింది అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా తగ్గింది, ఈవెన్ రెవెన్యూస్ కూడా తగ్గింది. సో కాకపోతే ఇది వచ్చేసి మనకి ఏదైనా కానీ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏదో రెవెన్యూస్ ఎక్స్పెన్స్ అనేది 1 టైం 2 టైం ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది తర్వాత నుంచి మనము ఇంక్రిమెంటల్ ప్రాసెస్లో చూడాలి మనకి పెరుగుతున్న పద్ధతులు. కాకపోతే మనకు వచ్చేసి ఇక్కడ తగ్గింది. ఇక్కడ ఇంకోటి చూపించడం ఏంటంటే మనకి అక్టోబర్ 2023 దాకా అయితే జస్ట్ 0.44 CR ఉంది. ఈవెన్ లాస్ట్ 6 మంత్స్లో మేము బాగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బాగా పెరిగింది అన్నట్లుగా చూపిస్తున్నాడు. కాకపోతే ఇది వచ్చేసి మనం ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మనం ఒకసారి జిఎంపి కూడా చూద్దాము. ఓకే, ఇది ఎంఫోర్స్ కంపెనీ జిఎంపి ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాము. కాకపోతే మనకు వచ్చేసి మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఎంఫోర్స్ ఆటోటెక్ సో జిఎంపి వచ్చేసి దగ్గర 92% లిస్టింగ్ గెయిన్స్ అన్నట్లుగా ఇస్తున్నాడు. 92% లిస్టింగ్ గెయిన్స్ అన్నట్లుగా ఇస్తున్నాడు. సో నాకు ఫైనాన్షియల్స్ అయితే అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. కాకపోతే 92% లిస్టింగ్ గెయిన్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఎవరన్నా అప్లై చేయాలనుకుంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం ఒకసారి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, లిస్టింగ్ గెయిన్స్ కోసం, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా 2 days ఉంది. ఇది మోస్ట్లీ 100 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయితే అయ్యిద్ది. అది మీరు ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఫోర్స్ తర్వాత జేఎన్కే మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది మనకి ఇది. సో ఇది వచ్చేసి 14,940నే ఇన్వెస్ట్ చేయాలి ఎవరైతే మనకి ఈ మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఇది వచ్చేసి ఒక ఇంజనీరింగ్ కంపెనీ లాగా మనం చూస్తున్నాము. మేజర్గా ఇది వచ్చేసి ఎంగేజ్డ్ ఇన్ ద డిజైన్, మ్యానుఫ్యాక్చర్, సప్లై, ఇన్స్టలేషన్, కమిషన్ ఆఫ్ ఫైర్డ్ హీటర్స్, రిఫార్మర్స్, క్రాకింగ్ ఫర్నిసెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ ఆయిల్, గ్యాస్ రిఫైనరీస్, పెట్రోకెమికల్, ఫర్టిలైజర్స్. సో ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఏమైతే మనకి హీటర్స్ కావాలో హీటింగ్ ఎక్విప్మెంట్ ఇది తయారు చేస్తుంది అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నో ఓవరాల్ సబ్స్క్రిప్షన్ జస్ట్ 0.5 టైమ్సే ఉంది. ఆఫర్ అండ్ డేట్ వచ్చేసి రేపటికి ఇచ్చాడు. ఓకే, ఆఫర్ అండ్ డేట్ వచ్చేసి రేపటికి ఇచ్చాడు. సో ఇంకా 2 days ఉంది కాబట్టి ఇది ఈజీలీ సేల్ త్రూ అయిపోయిందని నాట్ ఏ ప్రాబ్లం. మనం ఇక్కడ చూసినట్లయితే ఫైనాన్షియల్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 2021లో 16 CR ఉంటే 2022లో మనకు వచ్చేసి 35 CR, 2023లో వచ్చేసి 46 CR అండ్ డిసెంబర్ దాకానే 46 CR. అంటే మనకు వచ్చేసి ఇంక్రిమెంటల్ గ్రోత్ అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఎవరన్నా మెయిన్ బోర్డ్ ఐపీఓ మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క జిఎంపి కూడా చూస్తాము. జిఎంపి జస్ట్ 4% అన్నట్లుగానే ఇస్తున్నాడు. సో జిఎంపి 4% అన్నట్లుగానే ఇస్తున్నాడు. సో మనకు వచ్చేసి ఇది నియర్ టు 10% లేదే మనం అప్లై చేసి వేస్ట్ అండి. ఓకే, నియర్ టు 10%. కాకపోతే ఎవరైతే కొంత లిస్టింగ్ గెయిన్స్ కావాలనుకుంటున్నారో మనం రేపటి దాకా చూసి ఒకవేళ సబ్స్క్రిప్షన్ మోర్ దాన్ 5 times అయితే మనం జేఎన్కే ఐపీఓ అనేది మీరు అప్లై చేసుకోండి. ఇంకా 2 IPOs కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎంఫోర్స్, జేఎన్కే తర్వాత శివం కెమికల్స్. ఇది వచ్చేసి డే 1కి 1 టైమే అయింది. ఇది నేను అవాయిడ్ చేస్తున్నాను. అండ్ వారియా క్రియేషన్స్ కూడా 1.34 టైమ్స్ అయింది. సో ఇంకా 2 days ఉంది. ప్రస్తుతం అయితే వీటి యొక్క జిఎంపి చూస్తాము. జిఎంపి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది.
సో ఆర్ఏ క్రియేషన్స్ అయితే ఏం లేదండి, దీన్ని మీరు అవాయిడ్ చేసేసేయండి. ఇంకోటి వచ్చేసి మనకు వచ్చేసి ఇంకోటి శివం కెమికల్స్. సో ఇది జిఎంపి ఏం లేదు. సో మనం ఇందాక అనుకున్నట్లుగానే ఈ రెండు మీరు అవాయిడ్ చేసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదన్నా మనకు వేరే ఉంటే మనం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.